కుప్పంలో, పిఠాపురంలో జగన్మోహన్ రెడ్డి గారు తీవ్ర కష్టపడుతున్నారక్కడ. అక్కడ వైసీపీ జెండా ఎగరేద్దామని. సో, అక్కడ ఫైట్ ఎలా ఉండిద్ది సార్? చాలా సునాయాసంగా ఉండిద్దా? లేకపోతే టఫ్ ఫైట్ ఉండిద్దంటారా? నెక్ టు నెక్ ఉండిద్దనుకుంటారా? మీ ప్రకారం ఏమవుతుందంటారక్కడ? అంటే కంచుకోటలని కొంతమందికి కొన్ని ఉంటాయి. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి పులివెందులు ఉన్నట్టే, కుప్పం అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారికి మొట్టమొదటి నుంచి ఉన్నటువంటి కంచుకోట లాంటి కాన్స్టిట్యున్సీ. అయితే మీరు ఎప్పుడన్నా కుప్పం వెళ్ళారా? వెళ్ళలేదు కదా! నేను చాలా సార్లు వెళ్ళాను. కుప్పం అనేటువంటిది ఒకటి ఉన్నది అనేటువంటిది కూడా చాలామంది ప్రజలకు తెలీదు ఒకప్పుడు. ఎందుకంటే 3 రాష్ట్రాల బార్డర్ అది. ఇటు ఆంధ్రప్రదేశ్, అటు కర్ణాటక, అటు తెలంగాణ. సారీ, తమిళనాడు. సో కల్చర్ కూడా ఈ మూడిటికి మిక్స్డ్ కల్చర్గా ఉంటుంది అక్కడ. అలాంటిది అక్కడికి వచ్చినటువంటి యూనివర్సిటీస్ కానివ్వండి, అక్కడికి వచ్చినటువంటి కాలేజెస్ కానివ్వండి, మెడికల్ కాలేజ్ వచ్చింది, పిఈఎస్ వాళ్ళు మెడికల్ కాలేజ్ పెట్టారు, ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చింది, ద్రవిడ్ యూనివర్సిటీ వచ్చింది. అక్కడ రోడ్లు నేషనల్ హైవేస్ ఉన్నట్టుంటాయి మీకు. తర్వాత ఇజ్రాయెల్ టెక్నాలజీ తోటి అక్కడ అగ్రికల్చర్ మీద చాలా రకాలైనటువంటి ప్రయోగాలు చేయడానికి ఇజ్రాయెల్ టెక్నాలజీ తీసుకురావడం జరిగింది. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలన్నింటిలో హార్టికల్చర్ డెవలప్ చేయడం జరిగింది. ద్రాక్ష తోటలు మన ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడైనా పండుతాయి అంటే ఎక్కువ పండేది కుప్పంలో ద్రాక్ష తోటలు ఉన్నాయి. ఇలా రకరకాల ప్రయోగాల ద్వారా నేను ఆ రోజుల్లో వెళ్ళినప్పుడే రేట్ ఎంత ఉందయ్యా అంటే 50 లక్షలు చెప్పేవాళ్ళు. ఎప్పుడు నేను 15 సంవత్సరాల క్రితం మాట్లాడుతున్నాను. సో కుప్పంని చంద్రబాబు నాయుడు డెవలప్ చేయలేదని ఎవరన్నా అన్నారంటే వాడు మూర్ఖుడైనా అయి ఉండాలి, లేకపోతే అబద్ధమన్నా ఆడుతూ ఉండాలి, లేదా కుప్పం దగ్గరికి ఎప్పుడు వెళ్ళకుండా వెళ్లకుండా ఉండాలి. ఎందుకంటే కుప్పం ప్రజలకు బాగా తెలుసు, మమ్మల్ని ఏ గవర్నమెంట్ పట్టించుకోలేదు అనేటువంటి పద్ధతిలో చంద్రబాబు నాయుడు రావటం వలన ఏంటంటే, అందుకే వాళ్ళు చంద్రబాబు నాయుడు ప్రచారానికి వెళ్ళకపోయినా, నామినేషన్ వేయడానికి వెళ్ళకపోయినా కానీ వాళ్ళు గెలిపిస్తూ వస్తున్నారు. అయితే ఏంటంటే మేము ఈ 175కి 175 అనేటువంటి ఈ ప్రచారంలో పడి, అక్కడ ఒక ఆయన ఉన్నాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అని చెప్పేసి, ఆయన మొత్తం రాయలసీమంతా నా కంట్రోల్లో ఉండాలి అనేటువంటి ఒక భావంతో ఏంటంటే అందరినీ ఆయన అజమాయిషీ చేస్తూ ఉంటాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి దగ్గర మార్కులు కొట్టేయడానికి ఏంటంటే ఎవరో భరత్ అనే అతన్ని పెట్టేసేసి అయిపోయింది, ఇంకేమో చంద్రబాబు నాయుడిని ఓడిస్తున్నామని జబ్బలు తెచ్చుకుంటున్నారు. రోజా గారు చాలా సందర్భాల్లో చెప్పారు. భరత్ చాలురా మాకు భరత్ చాలు ఓడించడానికని. దానికి రోజా నిజమే. గారు 100 చెప్తారులేండి, ముందు ఆవిడ సీటు చూసుకోమనండి, ఆవిడ గెలుస్తుందో లేదో అనేటువంటిది. వాళ్ళు సవాళ్ళు చేయటానికిను సవాళ్ళు విసరటానికి ఏముంది, కానీ గ్రౌండ్ రియాలిటీ అనేది ఒకటి ఉంటుంది కదా. ఇవాళ అదే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి ఇన్నాళ్ళు ఎదురు లేకుండా ఉంది. మరి ఇప్పుడు ఆయనకి కూడా టఫ్ అంటున్నారు మరి పుంగనూరులో. ఇప్పటి వరకు ఆయనకి ఎదురు లేకుండా తిరుగుతూ వస్తున్నాడు. మరి అలాంటిది పులివెందులు వచ్చేటప్పటికి ఏంటంటే పులివెందుల్లో కూడా ఈసారి భారీగా మెజారిటీ తగ్గుతుంది అంటున్నారు. ఎవరికి? జగన్మోహన్ రెడ్డి గారికి. నల్లేరు మీద నడక కాదంటున్నారు. నేను విన్నాను సార్ అది. కాబట్టి ఏంటంటే మీరు అవతల వాడి కంచుకోటల్లో వేలు పెట్టి దాన్ని మేము బడగొడతామనే కంటే మీ కంచుకోటలు మీరు కాపాడుకోండి చాలు. పైగా ఏంటంటే 175కి 175 మేము గెలుస్తాం అన్నప్పుడే అది అతిశయంగా అనిపించట్లా? భారతదేశ చరిత్రలో ఎక్కడైనా జరిగిందా? ఆప్టిమిజం అంటే ఆప్టిమిస్టిక్గా ఉండటం, ఆశావాదంతో ఉండమని వేరు, మీరు మూర్ఖంగా ఉండటం వేరు. 175కి 175 ఏంటి? మీరు 151 మీకు లాస్ట్ టైం వచ్చింది. యాంటీ ఇంకంబెన్సీ కంపల్సరీ ఉంటుంది. అటు జనసేన కలిసింది, ఇటు బీజేపీ కలిసింది, మీకు వ్యతిరేకంగా ప్రజలు ఉన్నారు, అటు చెల్లెమల్లో వచ్చి తిరుగుతూ ఉంటే మీకు వచ్చే 151 మీకు ఎంతవరకు దక్కుతాయో అది చూసుకోకుండా ప్రగల్భాలు పలకటం అంటే ఉత్తర కుమార్ ప్రగల్భాలు లాగానే ఉంటాయి. కాబట్టి అక్కడ ఓడించడం అనేటువంటిది అది చంద్రబాబు నాయుడు గారి కుప్పంలో అనేటువంటిది అసాధ్యం. దాంట్లో ఏ రకమైనటువంటి అనుమానం లేదు. ఇక పిఠాపురం విషయానికి వస్తే లాస్ట్ టైం కేవలం పవన్ కళ్యాణ్ గారు ఏమనుకున్నారంటే గాజువాక కానీ భీమవరం కానీ మన క్యాస్ట్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి అని క్యాస్ట్ ఈక్వేషన్స్ తోటి వెళ్ళాడు అక్కడికి. తర్వాత ఏదో ప్రపంచం ఉంది, నన్ను చాలా ఎక్కువగా అనుకుంటున్నారని చెప్పేసి తనకు ఉన్నటువంటి ఓట్ల శాతం కంటే ఎక్కువ ఊహించుకున్నాడు. ఎందుకంటే ఆయన వెనకాల ఉన్నటువంటి కార్యకర్తల ఉత్సాహం ఏంటంటే మరీ ఎక్కువగా ఉంటుంది, ఎక్కువగా ఊహించుకుంటూ ఉంటారు. ఆ సందర్భంలో ఏమైందంటే ఆ 2 చోట్ల దెబ్బతింటం జరిగింది. ఒక రాష్ట్ర పార్టీ అధినేతకి అది చాలా ఘోరమైనటువంటి అవమానం. కాబట్టి ఈసారి ఎక్కడి నుంచి చేస్తే ఆయనకి ఈజీగా ఉంటుందనేటువంటి అన్ని రకాల క్యాలిక్యులేషన్స్ వేసుకొని
ఈవెన్ ఇండిపెండెంట్గా వేస్తే కూడా గెలిచే కెపాసిటీ ఉన్నటువంటి వర్మ ఉన్నటువంటి నియోజకవర్గం పిఠాపురం. అలాంటి దగ్గర పొత్తులో భాగంగా తీసుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు కాపు ఓట్లు తర్వాత ఆయనకి ఎంత పడతాయి, అక్కడ ఉన్నటువంటి 90,000 ఓట్లు ఏవో కాపులకు ఉన్నాయని చెప్పి చెప్తున్నారు. అది పడ్డా పడకపోయినా వర్మ గారు కనుక మనస్ఫూర్తిగా పనిచేసి ఆయనకున్నటువంటి ఓట్లు పెడితే చాలు ట్రాన్స్ఫర్ అయితే. కాబట్టి తర్వాత కాపు సామాజిక వర్గం కూడా ఈసారి ఏమనుకుంటున్నారంటే, రాక రాక మనవాడు ఒకడు వచ్చాడు, అతన్ని పాపం 2 చోట్ల ఓడించి మనం చాలా పొరపాటు చేసాం, మనవాడు అనేటువంటి ఒక మంచి వ్యక్తిని మనం ఇచ్చేసాం అనేటువంటి భావన వాళ్ళలో కూడా ఉంది. ఎందుకంటే వెనక రాజుగారు పాలు సామెత ఒకటి ఉండేది. రాజుగారు పాలు పోయమంటే ప్రజలందరినీ నేను ఒక్కడిని పోయిపోతే ఏమైందని ఒకడు వచ్చి చెంబు నీళ్లు పోసాడట. ప్రతివాడు అలాగే అనుకుని అందరూ చెంబు నీళ్లు పోసారు. చివరికి అక్కడ నీళ్ళే ఉన్నాయి కానీ పాలు రాల. అలాగే మనం వేయకపోతే ఏం పోయింది, పవన్ కళ్యాణ్ గెలిచిపోతాడులే అనే భావంతో కూడా చాలామంది అప్పుడు వేయలేదు. కానీ తీరా చూసిన తర్వాత చాలా బాధపడ్డారు, అయ్యో మనాన్ని మనమే ఓడించుకున్నాం అనేటువంటిది. ఆ పొరపాటు ఇక్కడ జరగదు. గెలవటమే కాదు, అతి భారీ మెజారిటీతో పవన్ కళ్యాణ్ గారు గెలిచేటువంటి అవకాశం పిఠాపురంలో ఉంది. దాంట్లో ఏ రకమైనటువంటి అనుమానం లేదు. అయితే ఏంటంటే ఇప్పటి వరకు జరిగింది, ఆయన ఈ 21 నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నారు, అసెంబ్లీ నియోజకవర్గాలు. అలాగే 2 పార్లమెంట్ పోటీ చేస్తున్నారు. ఇంకా ఎలక్షన్స్ ఇవాళ నుంచి కనుక తీసుకుంటే మీకు 40 రోజులు కూడా లేవు ఇంకా పూర్తిగా. కానీ మిగతా నియోజకవర్గాలు ఎక్కడ తిరగట్లేదు ఆయన. అది ఆశ్చర్యానికి గురి చేస్తుంది అందరినీ. ఈ పాటికే ఆ 21 నియోజకవర్గాల్లో తను తిరిగి ఫస్ట్ రౌండ్ అయిపోవాలి. మరి హెల్త్ బాగోలేదనో ఇంకోటనో ఇంతవరకు అయితే ప్రచారం సీరియస్గా మొదలు పెట్టలేదు. అదొకటి కొంచెం లోపంగా కనపడుతుంది. పిఠాపురం వరకు వచ్చినటువంటి ఇబ్బంది ఏం లేదు. కానీ ఈ ఉన్నటువంటి రోజులు ఏవైతే ఉన్నాయో వాటిని సద్వినియోగం చేసుకొని జాగ్రత్తగా కనుక పనిచేసుకోగలిగితే ఫెయిర్ ఛాన్సెసే ఉంటాయి. జనసేన పార్టీకి పోటీ చేసినటువంటి స్థానాల్లో మెజారిటీ స్థానాలు గెలుచుకునేటువంటి అవకాశం అయితే జనసేనకు ఉంటుంది. థ్యాంక్ యూ సార్.